హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీడిఎస్సి 2025 సంబంధించి నా దగ్గర ఒక 5 అప్డేట్స్ ఉన్నాయండి. ఆ 5 అప్డేట్స్ ను అందించే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. అందులో మొట్టమొదటి అప్డేట్, ఈ 5 అప్డేట్స్ కూడా అఫీషియల్ గా వచ్చినాయండి, ఏవో గాలి వార్తలు కాదండి. అందులో నంబర్ 1 అండి, పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగిందండి. మన డిఎస్సి కన్వీనర్ అయినటువంటి వెంకట కృష్ణారెడ్డి గారు కొద్దిసేపటి క్రితము పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. దాదాపు 3 పేజీలు ఉందండి. ఆ పత్రికా ప్రకటన యొక్క సారాంశం ఏంటంటే, సెప్టెంబర్ 15వ తేదీన అంటే రేపండి, డిఈఓ ఆఫీసుల నందు, కలెక్టర్ ఆఫీసుల నందు మరియు డిఎస్సి వెబ్సైట్ నందు జిల్లాల వారీగా సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయబడుతుంది అని చెప్పడం జరిగిందండి. కాబట్టి మీరు రేపు ఖచ్చితంగా వెబ్సైట్ ను తరచుగా సందర్శిస్తూ ఉండండి. ఏ టైంలో రిలీజ్ చేస్తారో తెలియదండి. ఖచ్చితంగా రేపు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. అది కలెక్టర్ ఆఫీస్ లో కూడా అందుబాటులో ఉంటుంది, డిఈఓ ఆఫీస్ లో కూడా అందుబాటులో ఉంటుంది. మనం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళడం, డిఈఓ ఆఫీస్ కి వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి మీరు వెబ్సైట్ లోనే చూసుకోవచ్చండి. అదండి మొదటి అప్డేట్. ఇక రెండవ అప్డేట్, ఆర్పీలకు ట్రైనింగ్ జరుగుతుందని మనకు ఆల్రెడీ తెలుసండి విజయవాడలో. ఆ విజయవాడలో కూడా ఎక్కడ జరుగుతుందంటే విట్ అండి, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విట్ అమరావతి నందు సెప్టెంబర్ 16, 18 ఈ 3 రోజులు, 16, 17, 18 ఈ 3 రోజులు రిసోర్స్ పర్సన్స్ లకు విట్ అమరావతి నందు ట్రైనింగ్ జరుగుతుందండి. మూడవ అప్డేట్ అండి, ఇండక్షన్ ట్రైనింగ్ కు సంబంధించి ఎస్సీఆర్టీ వాళ్ళు మీకు అరేంజ్ చేస్తారండి. ఈ ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీతో పాటు ఎస్సీఆర్టీకి స్టాఫ్ కు సహాయకారిగా ఉండడానికి మరొక 13 రిసోర్స్ పర్సన్స్ లను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఈ రిసోర్స్ పర్సన్స్ కూడా సెప్టెంబర్ 15 నుండి 19 వరకు ఎస్సీఆర్టీ విజయవాడ నందు అందుబాటులో ఉండాలని ఆ 13 మంది పేర్లతో సహా ఒక పీడిఎఫ్ ఫైల్ రిలీజ్ చేయడం జరిగిందండి ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు. ఆ 13 మంది రిసోర్స్ పర్సన్స్ మరియు ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ వీళ్ళందరూ కలిసి కూడా విట్ అమరావతి నందు రిసోర్స్ పర్సన్ల యొక్క ట్రైనింగ్ బాధ్యతలు తీసుకుంటారండి. అంటే విట్ అమరావతి నందు జరిగే ట్రైనింగ్ బాధ్యతను ఎవరు చూస్తారంటే ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 13 రిసోర్స్ పర్సన్స్ ను సెలెక్ట్ చేయడం జరిగింది, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ లను. ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీతో పాటు ఈ 13 మంది వీళ్ళందరూ కూడా విట్ అమరావతిలో రిసోర్స్ పర్సన్స్ లకు జరిగే ట్రైనింగ్ బాధ్యతను తీసుకుంటారండి. ఎవరైతే విట్ అమరావతిలో ట్రైనింగ్ తీసుకుంటారో ఆ రిసోర్స్ పర్సన్స్ వాళ్ళ జిల్లాలలో డిఎస్సి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందండి. మళ్ళీ ఈ ట్రైనింగ్ యొక్క డేట్స్ ఏంటి, వెన్యూ ఏంటి అనేది అఫీషియల్ గా సమాచారం రావాల్సి ఉందండి. తర్వాత 4వ పాయింట్ అండి, రిసోర్స్ పర్సన్స్. ఎస్జిటిలకు ఎవరు రిసోర్స్ పర్సన్స్ గా ఉంటారు వాళ్ళ యొక్క పేర్లు కూడా అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జిటిల కోసము 313 మంది రిసోర్స్ పర్సన్స్ లను సెలెక్ట్ చేయడము జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా అండి వీళ్ళు. ఆ తర్వాత చివరిది 5వ అంశం అండి, ఈ సెకండరీ లెవెల్లో స్కూల్ అసిస్టెంట్లకు ట్రైనింగ్ ఇచ్చే రిసోర్స్ పర్సన్స్ లను కూడా సెలెక్ట్ చేయడము జరిగిందండి. వీరు ఒక్కొక్క జిల్లాకు 20 నుండి 30 మంది ఉన్నారండి. ఈ స్కూల్ అసిస్టెంట్లకు ట్రైనింగ్ ఇచ్చే రిసోర్స్ పర్సన్స్ ఏమో ఒక్కొక్క జిల్లాకు 20 నుండి 30 మంది, జిల్లాను బట్టి సంఖ్య మారుతా ఉందండి. ఇక ప్రైమరీ ఎస్జిటి వాళ్ళకి ఇచ్చే రిసోర్స్ పర్సన్ల సంఖ్య అయితే 313 అండి. ఇవన్నీ ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే, నేను ఫస్ట్ గా చెప్పినటువంటి మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఏపీడిఎస్సి 2025 సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది రేపు విడుదల అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.